యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీదన ఛార్జీలు వేయబోతున్నారు. ఏదైతే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు యూపీఐ తరపు యూపీఐకి మనం ఈ లింకప్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ అన్ని దాంతో మనం డబ్బులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటము, లేకపోతే స్విగ్గీలు, జొమాటోలు ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లతో పాటుగా బయట కొనుక్కున్నప్పుడు కూడా ఇప్పుడు అంతా దాంతోనే ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు. క్యాష్ చాలా ఫ్లో తగ్గిపోయింది. మ్యాక్సిమం లేబర్లో తప్పించి మధ్యతరగతి మ్యాక్సిమం దీని మీదనే డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అందరికీ జనానికి అలవాటు అయ్యాక దాని మీద పన్నులు వేస్తారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లియర్గా చెప్పుకొచ్చారు. అట్లాంటిది ఏమీ వెయ్యట్లేదు అన్నటువంటిది. భారత కార్పొరేట్లు పాల్గొనే విలీనాలు కొనుగోళ్లకు బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు కూడా ఈ సందర్భంగా ఆర్బీఐ అనుమతిస్తాం ఇట్లాంటివన్నీ చెప్పుకొస్తా. మెయిన్ అయితే యూపీఐ లావాదేవీల మీద ఎట్లాంటి ఛార్జీలు వెయ్యబోము అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో వృద్ధి రేటు అంచనా 6.5 నుంచి 6.8% పెరిగింది అన్నటువంటి లెక్క కూడా చెప్పుకొచ్చారు.